ప్రైజ్ ద లార్డ్. రెండవ దినవృత్తాంతము గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. దేశ జనులందరూ సంతోషించిరి, వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. దేవుడు మనందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు, మనల్ని సంతోషపరిచే దేవుడు. ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని పట్టుకునే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ జీవితంలో మనం ఎందుకు తృప్తిగా ఉండలేకపోతున్నాం? జీవితంలో ఎందుకు మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం? ఆనందం కొరకు పరితపిస్తూనే ఆనందానికి దూరం అయిపోతున్నాం. ఆనందం కావాలి, సంతోషం కావాలని పరుగులు పెడుతూనే ఉన్న ఆనందాన్ని కూడా కోల్పోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మన ఆనందాన్ని హరింపచేసేవి కొన్ని ఉన్నాయి. వాటిని గనక మన జీవితంలో నుండి మనం తొలగించుకోగలిగితే మనం సంతోషిస్తాం, మనం ఆనందిస్తాం. మనమేమనుకుంటామంటే పలానా పాపం, పలానా చెడు వ్యసనం, పలానా జీవన విధానం మనకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటూ దాన్ని పట్టుకుంటాం. అది మన సంతోషాన్ని మృంగేస్తుందన్న విషయం మనం మృంగివేయబడేదాకా మనకు అర్థం కాదు. ఈ రోజుల్లో చాలామంది యవ్వనస్తులు ఆ విధంగానే పాపం బలైపోతున్నారు. చెడు స్నేహాల్లో సంతోషం ఉంటుంది, త్రాగుబోతుతనంలో సంతోషం ఉంటుంది, వ్యభిచారంలో సంతోషం ఉంటుంది, భయంకరమైన అల్లరితో కూడిన ఆటపాటల్లో సంతోషం ఉంటుందని వాటి దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకున్నాక అవి ఎంత విషపూరితమైనవో తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, నీ ఆనందాన్ని 10 మందికి పంచాలి. దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వడానికే కదా ఈ లోకానికి వచ్చాడు. మరి నీ జీవితంలో నీ ఆనందాన్ని మృంగివేస్తున్న అతల్య లాంటివన్నీ నువ్వు చంపాలి. ఇక్కడ అతల్య అనేటువంటి ఒక భయంకరమైన రాణి కనబడుతుంది. ఆమె ఎంత దుర్మార్గురాలంటే పదవి కాంక్షతో ఆమె జీవిస్తుంది. తన సొంత మనవలను కూడా చంపుకున్న స్త్రీ. ఆమెకి కుటుంబ విలువలు లేవు, ఆమెకి దేవుని భయం లేదు. ఆమెకు ఒకటే విషయం తెలుసు, తాను ఆనందిస్తే చాలు, తాను సంతోషిస్తే చాలు. దాని కొరకు ఆమె ఏమన్నా చేస్తుంది. తల్ల, తండ్ర, కొడుక, మనవడ ఆమెకేం అక్కర్లేదు. పదవి దొరికితే చాలు, ఆనందం దొరికితే చాలు, అందరిలో తాను గుర్తింపు పొందితే చాలు అన్న ధ్యాసే తప్ప ఆమె జీవితం 10 మందికి మాదిరికరంగా ఉందా లేదా ఆమెకు అక్కర్లేదు. నిజంగానే ఆమె చంపబడింది. ఆమె చంపబడిన తర్వాత ప్రజలందరికీ సంతోషం వచ్చింది. నీ జీవితంలో కూడా చంపబడవలసినవి, తొలగించబడవలసినవి తొలగించబడితే దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. నీ జీవితంలో గర్వం ఉందా? తొలగించే. నీ జీవితంలో చెడు ఆలోచనలు ఉన్నాయా? చెడు స్నేహాలు ఉన్నాయా? నీ తల్లికి తండ్రికి తెలియకుండా చెడు జీవితాన్ని జీవిస్తున్నావా? దుష్ట సాంగత్యం చేస్తున్నావా? ఆడపిల్లలైతే మగపిల్లలతో చేయకూడని పనులు చేస్తున్నారా? మరి యవనస్తులైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఒకవేళ లైంగిక పాపాల్లో మునిగి తేలుతున్నారా? దయచేసి వాటిని వదిలిపెట్టండి. త్రాగుబోతనాన్ని వదిలిపెట్టండి, జూదాన్ని వదిలిపెట్టండి, మోసయుక్తమైన జీవితాన్ని వదిలిపెట్టండి. దేవునిలో ఆనందించండి, ప్రభువులో సంతోషించండి, ప్రభువుని మీ రాజుగా చేసుకోండి, నీతిని కలిగి ఉండండి, పరిశుద్ధతను కలిగి ఉండండి. ఖచ్చితంగా మీ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. మీ జీవితం అనేకులకి సంతోషాన్ని అందిస్తుంది కూడా. మరి బాప్తిస్మ యోహాను గురించి కూడా ఒక మంచి మాట ఉంది కదా, అతడు పుట్టుట వలన అనేకులు సంతోషమని. మరి నీ జీవితం నీ తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇవ్వాలా, నువ్వు కలిగి ఉన్న నీ భార్యకు, నీ భర్తకు నువ్వు సంతోషాన్ని అందించాలా, నీ పిల్లలకు సంతోషాన్ని అందించాలా, నీతో ఉన్న స్నేహితులకు, బంధుమిత్రులకు, సంఘానికి, సమాజానికి నువ్వు సంతోషదాయకంగా అంటే మేలుకరంగా ఉండాలి. నువ్వు జీవించే జీవితం చాలా చిన్నదని నీకు తెలుసా? మహా జీవిస్తే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అంతేనా? అయితే ఇలాంటి ఈ చిన్న జీవితంలో ఎందుకు అందరికి ఇబ్బందికరంగా ఉంటావు? ఎందుకు అందరిని దూషిస్తూ ఉంటావు? అందరినీ బాధిస్తూ ఉంటావు? నీ తల్లిని ఎందుకు అలా ఏడిపిస్తావు? నీ తండ్రిని ఎందుకంత అవమానాలు పాలు చేస్తావు? మంచిగా ఉండొచ్చు కదా, ప్రార్థన పూర్వకంగా ఉండొచ్చు కదా, దేవుడు చెప్పినట్టు ఉండొచ్చు కదా. ప్రతి చెడుగుకు దూరంగా ఉండి మంచిగా దగ్గర అవ్వు, దేవుని పనిలో బిజీగా ఉండు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. నీ జీవితం ఎంత మాదిరిగా ఉంటుందో తెలుసా? నేను అనేకులు ఫాలో అవుతారు, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు, అనేకుల నుంచి గౌరవాన్ని పొందుతావు, విలువను పొందుతావు, దేవుని కృపను పొందుతావు. దేవుడు కూడా నిన్ను చూసి ఎంత సంతోషిస్తాడు. నువ్వు సంతోషంగా ఉండాలంటే దేవుని వాక్యం చెప్పినట్లుగా చెయ్యి. నీలో తొలగించవలసినన్ని తొలగించి ప్రభు కొరకు జీవించి దేవుని గొప్ప సంతోషాన్ని ఇస్తాడు, నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఒకవేళ ఈరోజు దుఃఖంలో, అసంతోషంగా జీవితాన్ని పాడు చేసుకొని అన్నిట్లో ఫెయిల్ అయిపోయి కృంగిపోయి ఉన్నావా? రా, మరలా ప్రభు నీ జీవితాన్ని రీస్టార్ట్ చేస్తాడు, గొప్ప మేలుతో నిన్ను నింపుతాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలకే వందనాలు. దేశ జనులందరికీ సంతోషాన్ని ఇచ్చావు. మేము కూడా నిన్ను రాజుగా చేసుకొని మా జీవితంలో తొలగించుకోవాల్సింది తొలగించుకుంటే
మా జీవితంలో సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఈరోజు ఈ వాక్య వాగ్దాన్ని వీక్షించిన బిడ్డలందరి జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.